దేశీ కాపురం. పెళ్ళాల్సిందేనా? తప్పదమ్మా. వేరే దారి లేదా? అక్కోయ్ మన ఇంటికి ఒకటే దారి కదే. ఐషు ఏంటి మీ అమ్మ బ్యాగులు చదువుకున్నారు? పాకిస్తాన్ కానీ కాశీకి కానీ వెళ్తున్నారా? లేదల్లుడు, నువ్వే బయటికి వెళ్ళిపోతున్నావు. నాకు రెండు ఉద్దేశాలు లేవే. నాకుందో అల్లుడు. అంటే ఈ రోజు నుంచి ఆషాఢ మాసం అల్లుడు. మామూలుగా అయితే ఈ నెల రోజులు అల్లుడు అత్తగారింటికి రాకూడదు. కానీ గ్రహాల గ్రహస్థితి గతి తప్పడంతో ఆచారాలన్నీ తారుమారైపోయాయి. గ్రహాలు గాడుకుంటాను కన్ఫ్యూజ్ చేయకుండా కొంచెం అర్థమేలా చెప్పి చావండి. ఏం లేదు అల్లుడు, ఈ నెల రోజులు నువ్వు మా అమ్మాయికి దూరంగా ఉండాలంతే. నెల రోజులా? అవునండి, నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది. అంటే నేను ఇప్పుడు నిజంగానే బయటికి వెళ్ళిపోవాలా? అబ్బే అవసరం లేదు బావా, నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది. నాన్ సింక్ లో పంచివేసావంటే అరటి తొక్కలతో ఊరేసి చంపేస్తానేద్దావా? ఆడి సంగతి మేము చూసుకుంటాం కానీ ముందు నువ్వు బయలుదేరోళ్ళు. తప్పదా? 2 రోజులు ఒగ్గు పెట్టేవాడు, తర్వాత నీకు అలవాటు అయిపోద్దా ఏంటి? బయటికి వెళ్ళవా? ఒంటరిగా ఉండడం దా. ఐషు సరా మిమ్మల్ని కూడా ఆషాఢం పేరుతో గెంటేశారా? అవునరా, మగాళ్ళందరికీ ఆషాఢం ఆఫర్ రోడ్ల మీదే అనుకుంటాను. ఏం చెప్పావురా? అమ్మయ్యా సార్ చివరికి మిమ్మల్ని కూడా. ఏంటి నీ ఉద్దేశం? నీ గండికి నేను మొగాళ్ళ కనపట్లేదా? చాచా, నా ఉద్దేశం అది కాదండి. ఎంత పెద్ద ఆఫీస్ కి ఎండి అయిన మిమ్మల్ని కూడా ఇంట్లోంచి బయటికి పంపించేశారా అని. ఆడ పంపించదండి, నేనే వచ్చేసా. రెండు ఒకటేగా? అది కాదవి, సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసం వచ్చినట్టు పెళ్ళైన మగాడికి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇలాంటప్పుడే దొరుకుతాయి. అప్పుడే మనం క్యాచ్ చేసుకోవాలి. ఎలా? లేట్ నైట్ ఇంటికి వెళ్తే ఆరాలు తీయడానికి భార్య ఉండదు, అసలు రిస్ట్రిక్షన్స్ ఏ ఉండవు, ఓన్లీ ఎంజాయ్ చేయటమే. ముందు ముందు నీకో తెలుస్తుందిలే. ఇదిగో నువ్వు నన్ను ఫాలో అయిపో. ఏ ఫాలో 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 మీ. ఏ ఫాలో 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 మీ. పారేసుకోబోయి పారేసుకున్నాను. అది అది ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే అక్క బావి ఇంట్లో లేదు కదా, అందుకని ఎంజాయ్ చేస్తున్నాం. బాధపడాల్సింది పోయి చిందులేస్తారా? ఎందుకమ్మా బాధపడ్డాం? అల్లుడు గారు ఇంట్లో ఉంటే ఎంచక్క ఆయన మాటలు మనమే నాలే. ఈ నెల రోజులు అల్లుడు ఇంట్లో ఉండడు కాబట్టి మన ఇంట్లో మనిష్టం వచ్చినట్టు మనమే ఉండొచ్చు కదమ్మా. అంటే ఏముంది, సినిమాలు, షికార్లు, బర్గర్లు, బిర్యానీలు, ఆటలు, పాటలు అవేం కుదరవు. నా అభిలేని ఈ నెల రోజులు నాన్ వెజ్ టీవీ బంద్. తింటే పచ్చడి మెతుకులు, లేదంటే పస్తులు. వెనకకి నీలాడు ఒకరితే అదృష్టం కొద్దీ లాటరీలో ఆడి కారు తగిలితే ఆడి కారు వద్దు, ఈడు కారు వద్దు, ఎంచక్క 800 కారు కొత్తది కొనివ్వండి అన్నది తిరమాలంటే. ఒరేయ్, నీకు ఆలే సరిగా రావు, ఇంక ఇదేం బాధపడుద్దురా. ఎంచక్క వెళ్ళి తిండి పని చూసుకో. తిండి ఎవరేం చెప్పినా ఏమైపోయినా నా అభి తిరిగొచ్చే వరకు ఇంట్లో ఎవరు పచ్చి పాలు తాగడానికి కూడా వీల్లేదు. ఇదే నా తీర్పు. అక్క పాలని చెప్పింది గాని గేదె పాలు ఆవు పాలు చెప్పకుండా వెళ్ళిపోయిందండి. ఇక్కడిక్కడ జరుగుతున్నాడు. ఏంటది కార్గల్ పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావు? ఏంటండి పని పట్లని పంది పిల్ల ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ప్రశ్న సమాధానం కాదబ్బా. ఇలాంటి దిక్కుమాల ప్రశ్నలకి నేను సమాధానం చెప్పనబ్బాయి. నాకు తెలుసుగా, ఆషాఢ మాసం ఇంట్లోంచి వదిలేశారుగా, అంతేగా? యా, నీది అదే పరిస్థితి. అంత కర్మ నాకేం పట్టింది, నేనే బయటకు వచ్చేసా. అవునులేండి, ఈ వయసులో మీరు ఇంట్లో ఉన్నా మాత్రం చేసేదే ఉంది. వెళ్ళి పని చూసుకోండి. మీకు ఎట్టకారం ఎక్కువే.
నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు అనుకో నీ గ్యారెంటీగా పోయే కాలం వచ్చేస్తుంది సుమి. హలో హలో బయలుదేరండి రా, దారిలోనే ఉన్నా. ఐషు ఐషు అబ్బే యారా రోడ్ రోలరు నా పిల్లంతా నేను రొమాన్స్ చేస్తుంటే మధ్యలో వచ్చి అల్లుడు ఆడు రాలేదు, మేమే బలం కోసం చెరుకో గ్లాసు బూస్ట్ తాగి అన్ని ముందుకు దోసాం. మాయగారు భార్య భర్తలు విడగడం పాపం అండి. ఆ విషయాలన్నీ మాకు తెలుసు గాని ముందు మీరు బయటికి వెళ్ళండి. అబ్బా లోపలికి పడవే కొట్టరా ఇప్పుడు తాగేసండి బూస్ట్. ఐషు అబ్బా 2 అయిపోయింది, ఆకలేస్తుంది, భోంచేద్దాం పదా. నా అభి లేనప్పుడు ఆకలి ఎలా వేస్తుందమ్మా? ఈ ఆషాఢం అయిపోయాక మళ్ళీ వచ్చేస్తాడు కదే, అప్పటిదాకా తినకుండా ఉంటావా? ఎన్ని రోజులమ్మా? జస్ట్ 2 days అంతే కదా, ఆ తర్వాత అలవాటు అయిపోతుందిలే. ఈలోగా నువ్వే పోతావే తల్లి. పర్వాలేదు నాన్న, దేవదాస్ కోసం పార్వతిలా, మజ్ను కోసం లైలాలా, నేను కూడా నా అభి కోసం ఎదురు చూస్తూ చూస్తూ చరిత్రలో మిగిలిపోతాను. నువ్వు లేకరా అమ్మా, అలా చేస్తే మిగిలేది చరిత్రలో కాదమ్మా, ఫోటో ప్రేమలో. అయినా వాళ్ళు ప్రేమ కోసం చచ్చిపోయారు గాని ఇలా మొగుళ్ళ కోసం పస్తులు లేదమ్మా. మొగుడైనా ప్రియుడైనా నాకు నా అభియే నాన్న. అందుకే నా ప్రియమైన మొగుడు కోసం నేను కొత్త ట్రెండ్ ని సృష్టిస్తాను. అభినాడు అమ్మా ఓ ముద్దుంటే పడేతలే. ముద్దమ్మా ముద్దు, ఒక్క ముద్దు చాలే. నా ఆకలిని ముష్టివాడికి ముద్దుగా పెట్టి పుణ్యం మూట కట్టుకుంటాను. నేను చెప్పలా కడుపు కాలితే అదే వచ్చి అన్నం తింటదని. నాకెప్పుడు చెప్పావు? నీకేం చెప్పలేదా తిరమలి దాని? మరి నాకు కూడా చెప్పలేదు కదా నాన్న. సచ్చు సన్నాసి నీతో కూడా చెప్పలేదురా, నేను చెప్పింది నా అంతలో అద్భుతం. ఈ ప్రేతాత్మ జోకులే వద్దని చెప్పేది. తిరగమాలనోడా. అమ్మా ఓ ముద్దుంటే పడేతలే. అమ్మా ఇది అన్నం తీసుకెళ్ళింది ముష్టోడికి వేయడానికా? అమ్మా లక్ష్మీదేవి నా ఇషు ముద్దు ఇవ్వందే, ఈరే ఈ తెల్లవారనివ్వనంతే. నేనేషు అభి ఐషు ఈ కోసమే ఈ ముష్టడి గడ్డలో వచ్చా. నువ్వు ఏ గడ్డలో వచ్చినా నేను గుర్తుపట్టగలవి. నువ్వు తినకుండా ఏ రోజైనా తిన్నానా? ఆహా నా పంగు తల్లి. బంగారం ముందు తినిపించు, ఆ తర్వాత తినిపిస్తా. అమ్మాయి ముష్టోడికి అన్నం దానం చెయ్యాలి గాని కలిపి నోట్లో ముద్ద పెడతావా? ఐషు వాళ్ళ దగ్గరికి వస్తే గుర్తుపట్టేస్తారు, నువ్వు వెళ్ళిపో. రోజు చూడ్డానికి నేను ఏదో ఒక వేషంలో వస్తూనే ఉంటాలే. వెళ్ళు. వీళ్ళు గుర్తుపట్టేస్తారు. అబ్బాలి అమ్మ గొప్పదే,
ఏమీ లేకుండా కన్నదే ఐషో నీ అమ్మ గొప్పదే ఏమీ లేకుండా కన్నదే అక్కే అక్క ఎంతసేపు ఇలా తినకన్నా కడుపు మార్చుకుంటూ నువ్విలా వారం రోజులుగానే చేసావు అనుకో నువ్వు కూడా కడుపు అంతా నీ బ్రాండ్ అంబాసిడర్ లాగా బక్కగా అస్థి పంజరలా తయారవుతావు. నేను ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే విన్నా. అందుకే నా మాట వినమనేది. నేను బతుకున్న వాళ్ళ మాటలు వినను. అంటే చచ్చిపోయిన వాళ్ళ మాటలేంటావా? ఇంకొక సెకండ్ ఇక్కడుంటే నిన్ను చంపేస్తాను. ఎప్పుడొస్తాడు? సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. ఇదేదో ఇల్లు బాగున్నట్టుంది, ఇంట్లో బాగా ఉంటాయి పాత సామాన్లు. పాత సామాన్లు కొంటాం, సామాన్లు కొంటాం. అమ్మా ఇంట్లో ఏమన్నా పాత సామాన్లు ఉంటే ఇవ్వండి అమ్మా. పాత సామాన్లు ఏమన్నా ఉన్నాయా ఇంట్లో? అమ్మా పాత సామాన్లు ఉంటే కొంటాం. అమ్మో నలింది. ఏంటమ్మగారు ఇది? ఏం గెటప్ వేసావు అభి? నేను ఇలా చూసి నేనే గుర్తుపెట్టలేకపోతున్నాను. గెటప్ అంటుందేంటి? చూడమ్మా, నేను యాసాలు వేసుకునేవాడినో ఇగ్గులు అమ్ముకునేవాడో కాదమ్మా, పాసామాలు కొనేటోడిని. నాకు తెలుసులే అభి. అది అంటుందేంటి? మా అమ్మా నాన్న వాళ్ళు గుర్తుపెడతారనే కదా నువ్వు భయపడుతున్నా. వాళ్ళు లోపల ఎక్కడో ఉన్నారులే. అది కాదమ్మా. ఏది కాదు? నా దగ్గర నటించిన చాలు కాని అన్నం పెడతా రా. అది అంటుంది అన్నం పెడతానంటుంది. పిచ్చి హాస్పిటల్ క్యాండిడేట్ కాదు కదా, అర్థం కావట్లేదు. అమ్మగారు లోపలికి వస్తే వాళ్ళు గుర్తుపడతారనా? నువ్వు వస్తావని నాకు తెలుసు కదా, అందుకే అన్నం ప్లేట్ లో పెట్టి దాచిపెట్టాను. కూర్చో. అమ్మో తినకపోతే ఇదే ప్లేట్ మర్డర్ చేసేస్తాను. ఎందుకు వచ్చిన గొడవ? తినేస్తే పోలా. అదేంటి మీరు ఇక్కడుంటే వాయిస్ అక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచో కదే, ఎక్కడి నుంచే. చెప్పాను కదా మా పాత సామాన్లు కొనుక్కునేవాడిని. ఏనే నీకు పాత సామాన్లు వాడికి మొగుడికి తేడా తెలియట్లేదా? వాడి హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? అంటే మీరు వేరే వేషం వేసుకొస్తానన్నారు కదా, మీరు అనుకుని పొరపాటు పడ్డాను. అల్లు వచ్చినట్టున్నాడు ఏంటి? ఏటమ్మా అల్లుడు గొంతు తినిపించింది, మళ్ళీ వచ్చాడా? లేదు నాన్న, పాత సామాన్ వాడు వస్తేను బేరం ఆడుతున్నాడు. మీరంతా లోపలికి పదండి. వెళ్ళండి, వెళ్ళమ్మా, వెళ్ళండి. ఏంటో అమ్మా ఇందాక తినిపించబోయారు. అనయ్య అనయ్య ఎట్రా? ఏంటండి? ఏం లేదు, నువ్వు ఎందుకు వచ్చా? పాత సామాన్లు కొందామని వచ్చాను కదా. మరి మా ఆవిడ నీకు టిఫిన్ పెట్టబోతుంటే నోరు తెరిచి చూస్తావేంట్రా? చూస్తావేంటి? ఎవర్రా అక్కడ? సీతాపతి గారు గిన్నె పట్టుకుని బయలుదేరాడు అంటే ఖచ్చితంగా మా ఇంటికి అయి ఉంటుంది, ఏదో అడుక్కు దొబ్బడానికి అయి ఉంటుంది. ఐడియా. సీతాపతి గారు ఓ పాలిట్ రండి.
ఏంటి సీతాపతి గారు మా ఇంటికి పదావిడిగా గిన్నెట్టుకుని బయలుదేరారు ఏంటి మ్యాటరు? మా ఇంట్లో పందాలు అడిగంటితేను అమ్మాయిని అడిగి బదులు తీసుకుందామని బయలుదేరా. బదులేం కర్మ, ట్రిపుల్ ఇస్తాను, ఆ గిన్నెలు ఇవ్వండి. భలేవాడివా బాయ్. శీతాకాలం అన్నాక చలి ఉండాలి, ఆషాఢం అన్నాక అల్లుడు అత్తారింటికి దూరంగా ఉండాలి. ముందు మీరు కంట్రోల్లో ఉండాలి. ఏమండి, దిక్కుమాల ఎగ్జాంపుల్స్ చెప్పడం ఆపి ముందు ఆ గిన్నిస్తే నేను వెళ్ళి మీకు పంచదార తీసుకొస్తా. తప్పదంటావా? ఇప్పుడు మీకు పంచదార కావాలా వద్దా? బాడీలోనా? కాదు, గిన్నెలు. అయితే అదే చేస్తాం. 1/2 కిలో టీ పౌడర్, 1/2 లీటర్ పాలు కూడా తెచ్చిపెట్టా బాయ్. కేజీ చింతపండు, 10 కిలోలు బియ్యం అవి కూడా తెచ్చేయమంటారా? అన్నీ ఒకేసారి తెచ్చి పెడితే నేను ఇంట్లో ఏమీ కొనుక్కోవట్లేదు అనుకోను. ఇదిగో నిదానంగా ఒక్కొక్కటి తెచ్చుకుంటా గానీ ఇదిగో ముందు ఇది తెచ్చిపెట్టు చాలు. ఏంటి, దరిద్రానికి అదృష్టం పడితే నీకు కలిసి వచ్చినట్టే బాగా కలిసి వస్తుంది. చేస్తా ఉండండి. అవును, మీ ఇంట్లో శాల్వా ఉందా? ఉంది. ఎందుకు? పడుంది. ఐషు, అమ్మాయి ఐషు, తప్పుకోవయ్యా. అమ్మాయి కొంచెం పంచదార ఉంటే ఇస్తావు. ఏంటి బాబాయ్ గారు మొహం కనిపించకుండా అలా స్కార్ఫ్ కప్పుకున్నారు? అంటే మొన్న వడదెబ్బ తగిలితేను డాక్టర్ గారు 4 రోజులు వెళ్తురు చూడొద్దని చెప్పారమ్మాయి, అందుకే ఇలా కట్టుకున్నాను. ఖచ్చితంగా మా బావ అయ్యి ఉంటాడు. ఎంత కష్టపడి క్లాతులు కప్పుకునే బదులు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది కదా అంకుల్. కళ్ళు మూసుకుంటే నాకు వెళ్తురు కనిపించదు కానీ నేను వెళ్తున్నా కనిపిస్తాను కదయ్యా. మీ వాయిస్ ఏదో తేడా పడుతుంది. మీరు నిజంగా సీతాపద్యానా? నేనే. ఏమండి, వడదెబ్బకి వాయిస్ కూడా కొంచెం మారిందండి. అర్జెంట్ గా పందారు కావాలరా, వంటింట్లోకి వెళ్దాం. ఒక్క నిమిషం, నాకు ఎందుకో డౌట్ గా ఉంది. నువ్వు నిజంగా సీతాపతివే అయితే నిన్న సాయంత్రం మా ఇంటి దగ్గర నుంచి ఏం అట్టుకెళ్ళావో చెప్పు. నిన్న సాయంత్రం అదే నిన్న మీరేమిచ్చారో అదే తీసుకెళ్లాను. ఇచ్చింది మా అమ్మాయి కదా. అంటే మీరిచ్చినా మీ అమ్మాయి ఇచ్చినా ఒకటే కదా. ఒకటే అలా అవుతుంది. ఇప్పుడు 1 2 అయినప్పుడు 2 ఒకటే కదా. అర్థం కాలేదు. కాకూడదనే కదా చెప్పాను. అమ్మాయి ఐషు, లోపలికి వెళ్దాం, నాకు పందర కావాలి పదా. అల్లుడు, మాయ గారు అది నువ్వు పాదాలుడు. అది కాదు, నాకు తెలుసబ్బాయ్, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేస్తావనే ముందు జాగ్రత్తలో మేము ఉన్నాం. అది కాదు మాయ గారు, ఒక్కసారి నా ఐషుతో. ఏది కాదు కానీ నువ్వు ముందు పద. నువ్వు పద చెప్తాను. ఈ ఆషాఢ మాసం వచ్చి నన్ను నా ఐషుని విడదీసింది. వదల్నే ఆషాఢం, నిన్ను వదలను. ఆషాఢం, నిన్ను వదల బొమ్మాళే, నిన్ను వదలా. సెకండ్ పెగ్ మోర్ దెన్ లార్జ్. ఆషాఢం, ఇలా కాదు. ఆషాఢం, ఈరోజు రాత్రి నేను నా ఐషు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నన్ను ఆపలేవు. వస్తున్నాను.
కొట్టినప్పుడు నోరికి చెప్పచ్చు కదా. ఏనే మీ కొడుకు ఊపిరి కూడా అనదుగా పట్టుకుని నొక్కేశాడు. ఇంకేం చెప్తాండి, ఇంకా చెప్పండి. ఏకంగా పైకిపోయామండి. అల్లుడు గారు మందేమైనా వేసొచ్చారా? ఇదేంటి మందు తాగేటట్రా బాబు? లేదండి, విస్కీలో వచ్చా. ఈ విషయం మా అక్క కనుక తెలిస్తే ఏముంది, ఏకంగా వీడియోలే. మీరు ఇలా భయపెట్టండి మాయారు ప్లీజ్. ఏదో బాగా మర్చిపోదామని తాగాను. తాగినోడివి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నే అమ్మాయి ఐషు గుర్తొచ్చి ఈ సింధులిస్తే మా అమ్మాయి ఏకంగా కోటింగ్ చేసేస్తుంది. ఓకే, ఈ విషయాన్ని మీ అమ్మాయికి చెప్పకుండా దాయండి. నేను వచ్చానని చెప్పను, మీరు నాకు కోటింగ్ ఇచ్చారని ఐషు చెప్పకండి. ఓకే ఐషు, బాయ్ బాయ్. ఐ లవ్ యూ ఆల్. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఛీ! అయ్యో పడిపోతాడేమోనండి. వాష్రూమ్ నుంచి సౌండ్ వస్తున్నాయండి, ఏంటో తెలుసుకోవాలి. సార్ ఏంటి సార్, ఏమండి నీకు స్వతంత్రం వచ్చింది, ఎంజాయ్ చేయకపోతే ఎలా? స్వతంత్రమా? ఏంటి సార్ మీగా దేశానిగా? నాకే ఈ ఆషాఢ మాసం పుణ్యం అని మా ఆవిడ నాకు 30 రోజుల పాటు దూరంగా ఉండే అవకాశం దక్కింది. దాన్ని మిస్ అయితే ఎలా? అందుకని కానీ లేదు, తెలియ లేదు. ఎంజాయ్ చేయడమే. అలా చేయడం తప్పు సార్. అలా చేయకపోతేనే తప్పు. ఒకవేళ ఈ విషయం మేడం గారికి తెలిస్తే? ఎలా తెలుస్తుంది? మా ఆవిడ ఊళ్ళో లేదు కదా. పైగా మా ఆవిడకి నా మీద చాలా నమ్మకం ఉంది. డిస్టర్బ్ చేయకుండా బయటకు వెళ్ళాలి. మరి నేను చెప్పాలి నీకేనయ్యా, మళ్ళీ మళ్ళీ అడుగుతావండి. అన్నది నేను కాదు సార్. మరి నేను ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళండి బయటికి. మేడం మీరా? ఆషాఢం ఆఫర్ కింద సార్ మీరు ఊరెళ్ళారని చెప్పారు. క్యాలెండర్ లో ప్రింట్ తప్పు పడింది అబ్బాయి. ఆషాఢ మాసానికి ఇంకో వారం రోజుల టైం ఉంది. అవునా? మరి సార్ నిజం అనుకుని ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నారు. డౌట్ వచ్చి డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చా. నన్ను హడావిడిగా మా ఇంటికి పంపించినప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి ఘనకార్యమేదో చేస్తావని. అది కాదు భాగ్యం. ఏది కదా ఏం చెప్తా, మీరు కాదు. ఐషు ఆషాఢ మాసం అచ్చుత పడిందంట. ఇంక మనల్ని ఎవరు విడదీయలేరు. మేడం ఐషు